సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మినప వడియాలతో ములంకాళ్ళు టమాటా కూర చేసుకుందామండి. ఇదిగోండి, స్టవ్ అంటించాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వేగిపోయండి, ములంకాళ్ళు వేసుకుందాము. అలాగే మినప వడియాలు కూడా వేసుకుందాం. వేసి బాగా వేయించుకోవాలి. కారం పొడి వేసుకుందాం. కారం వేసుకున్నాం. అలాగే కొంచెం పసుపు పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే ఉప్పు వేసుకోవాలి. చూసుకొని మళ్ళీ వేయించుకుందాం. నీళ్ళు వేసుకుందామండి. బాగా వేగింది. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్. వాటర్ వేసుకుందామండి. ఉడకాలి కదా. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి మినప వడియాలు ములంకాడ. చాలా రుచిగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. అన్నంతోనైతే చాలా బాగుంటుందండి. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి, కూర దగ్గర అయిపోయింది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మసాలా పౌడరు వేసుకోండి మీకు ఇష్టమైతే. మేమైతే మసాలా ఎక్కువ తినండి, మేము మసాలాలు ఎక్కువ తినము. మీరు వేసుకోండి. మేము చాలా మసాలా తక్కువ తింటాము. కారం మసాలా కారం అండి. ఇంకెందుకండి జీలకర్ర పొడి, మసాలా పొడి అవసరం లేదండి. కూర అయితే బౌల్లో తీసేసుకుందాం. ఓకేనండి. ఇదిగోండి, కూర దించేసుకున్నాం. ఎమ్మీగా చాలా బాగుంటుందండి తినడానికి ములంకాడ వడియాల కూర. నా స్టైల్లో చేశానండి. నా స్టైల్లోనే చేశాను. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. ఎమ్మీగా తినడానికి కూడా అలాగే ఉంటుంది. ములంకాడ మినపప్పు కర్రీ అండి. వీడియో నచ్చిందండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.